హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో చికెన్ పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి. అలాగే ఈ చలికాలంలో దగ్గు, జలుబు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది వేడివేడి అన్నంలో ఇది వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా చికెన్ని ఒక పావు కిలో తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతండి. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దీనిలో మసాలాకి 1 టేబుల్ స్పూన్ ధనియాలని, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని, 1 టేబుల్ స్పూన్ గసగసాలని వేసుకుని, తర్వాత దీనిలోనే ఒక 4-5 జీడిపప్పులను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దీనిలో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే లవంగాన్ని, అలాగే ఒక చెక్క, అనాస పువ్వుని, కొద్దిగా బిర్యానీ ఆకుని ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇది స్పైసీగా తింటేనే బాగుంటుంది. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మెత్తగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుని అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత దీనిలోనే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకుని అసలు కలపకుండా మూత పెట్టుకుని 1 నిమిషం ఈ టమాటాలు మగ్గే వరకు దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వెంటనే కలపకుండా ఉంటే టమాటాలు చాలా మెత్తగా మగ్గుతాయండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు అలాగే వేస్తాను. తర్వాత ఈ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒకసారి కలిపేసుకుని రుచికి సరిపడా గల్లుప్పు వేసేసుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే గల్లుప్పు వాడతాను. ఇది కూడా వేసి ఒకసారి కలుపుకుంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఉప్పు వేయటం వల్ల బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒకసారి కలిపేసేసుకుని దీనిలోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. గసగసాలు, కొబ్బరి, ధనియాలు ఇవి పేస్ట్ చేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ వేసేసుకోవాలి. మనం దీన్ని కుక్కర్లో వండుతున్నాం కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చండి. అదే విడిగా మనం వేరే బాండిలో వండితే దీన్ని ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. ఎందుకంటే చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. మీరు చూసుకుని వేసుకోండి. తర్వాత దీనిలోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకుల్ని పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుని ఒకసారి పూర్తిగా కలిపేసుకుని దీనిలో సరిపడినన్ని నీళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసానండి. నీళ్ళు మరి ఎక్కువైతే అంత బాగోదు. పులుసు కాబట్టి నీళ్ళు 1 గ్లాస్ వరకు పోసేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకుని ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మీరు కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ టైంలో ఉప్పు చూస్తే సరిపోయింది లేనిది తెలుస్తుంది. ఇలా చూసిన తర్వాత దీనిలోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా వేసేసి మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే పూర్తిగా చల్లారిపోతుందండి. ఇలా చల్లారిన తర్వాత మూత తీసుకుంటే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. ఈ చలికాలంలో ఇలా వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.